అవురా ఎవరికి పంటలే వంటట్లు వానలు లేక నువ్వేమో మొత్తం ఉన్నది దున్నేవరా పారుతా అనుకుంటాను అది ఏమో తీరా ఉన్నదారా కాలానికి వచ్చాయి మరి అది ఎడ పారుతుంది అనుకుంటున్నావు అది లాస్ట్ వరకు ఎట్లా ఏదో ఒకటి వెళ్ళదు ఇప్పుడు కెనాల్ రాకపోదా మనం మనకి పంటలే నమ్ముకొని ఉంటే ఎట్లా బతావరా మనం మరి ఏం చేద్దాం రా వాన దేవుడు వాన కొట్టనిస్తాడే మరి ఏం చేద్దాం అంట ఇదంతా కాదు కానీ దేశం ఇట్లా పోదాం పారదు రెండు నెలలు సంపాదించిన వద్దాం మంచిగా మరి అట్లానే ఏమన్నా పైసలు ఉంటాయి మన దగ్గర కాదురా ఇందూర్తి పోయి టిఫిన్ చేద్దాం అంటేనే పైసలు లేవు మనకు దేశాలు ఎట్లా పోతారు నువ్వు దేశం అంటే ఏమన్నా అప్పడు తిస్తారు టిఫిన్ చేద్దాం అప్పడు తిస్తారు సరే అప్పిచ్చిండు అనుకోరా మొన్న మీ తమ్ముడిని హైదరాబాద్ దింపనీకి పోతున్నాయి నువ్వు హైదరాబాద్ బస్ ఎక్క పోయి వరంగల్ బస్ ఎక్కి ఎడిచెట్టు పోయినావు నువ్వు దేశం ఎట్లా పోయి దేశం ఎట్లా బతుకుతావు నాకు అర్థం కాదు అయినా ఇప్పుడు ఎవరిని ఎందుకురా కాదురా పల్లపులు వేసుకొని మోరీగా కూర్చుండి నేను దుబాయ్ పోతా అటు పోతా ఇటు పోతా దేశం పోతా అంటున్నావు నేను కూడా అంటా స్విట్జర్లాండ్ పోతారా ఉన్న భూమి ఎవరు తెలుసురా నీ ఇక్కడ ఆయన దాడికి పోతా నేను ఇంకా అమ్మక తింటారు భూములే అమ్మాల్సిన అవసరం లేదు మరి ఉన్నాయి కదా ఆవులు అవి అమ్మి పోదాం అరే ఒక్క అమ్మతో ఎంత వస్తాయి పైసలు 70,000 పోదాం ఇప్పుడు ఆవుకి మన దేశం పోతే ఎంత కావాలరా మరి ఎంతరా 2 లక్షలు 3 లక్షలు అయితే కావచ్చు కూడా దేశంలో ఉన్నాడా మన దేశంలో అయినా మనకు తెలిసినోడు ఎవరు ఉన్నారా దుబాయ్ తీసుకుపెట్టాడు మనల్ని అక్కడ ఇంకా కనకవ మనోడు పోయినా అన్నారు అప్పట్లో ఏ కనకవాకి మన వాడ కింద కనకవనా కింది వాడ కనక ఉన్న చూడు వాడ కింద అవును మనవాడు దుబాయ్ లో ఉన్నాడు అన్నారు మరి వాడేమన్నా సాయం చేస్తున్నాడా మనకు ఇదే మన ఊరోళ్ళం వాడు ఎక్కనో రిచ్ కిడ్ వాడు మనకి ఎందుకు చెప్తారా వాంతుడు మనకేమవుతుంది వాడు మనకు సాయం చేస్తాడు కావచ్చు అని మరి కనకవని అడిగితే ఏమన్నా తెలుస్తుంది చూడాలి కనకవ వాడు ఊర్లోకి వచ్చిందని తెలిసింది మరి ఎవరు రాడు గుడ్డోని లెక్క అద్దాలు పెట్టుకుంటారు ఎవరా కార్లా ఏమో కలిగిట్లా అడగవచ్చు పిల్లగానికి వీడియో బుడ్డెక్కులు ఎక్కడ ఎవరు అంత పోరుడు ఎక్కడికి వెళ్ళొచ్చున్నావు గుడ్డు గుడ్డు ఉన్నాడు ఎవరు ఏ బ్రో వాట్సాప్ పక్కా ఎట్టుంటాయి ఏంది బ్రో ఇది అది కాదు బ్రో షేక్ హ్యాండ్ యా హౌ ఆర్ యు పోయినా అంటే నేను బ్రో లేడీ అన్ఎడ్యుకేటెడ్ పూర్స్ కిడికిను బ్రో పొద్దున్నే 2 సార్లు వేసిన అది కాదు బ్రో ఎలా ఉన్నావు అని అడుగుతున్నా మంచిగా నేను మంచిగా యా గుడ్ గుడ్ నువ్వు కనకవ మనవనే కదా అవును అరే గా కింద వాడు కనక మనవర్ అయినే ఉంది కనుక మనం yes లేదా కింది వాడు కనుక మనం yes ఫ్లాష్ బ్యాక్ బ్రో బ్రో ఏమైంది బ్రో నువ్వేనా బ్రో ఇది yes ఉన్నాయా కొడుకు కొన్నవే బ్రో ఇదేంద్రా గమ్మతుంది గమ్మతున్నావా నువ్వు అయితే భలే ఏంటి మరి ఏమనుకుంటున్నావు ఏమరా బాలరాజు చిన్నప్పుడు వీధులలో చెత్త ఏర్పడటం నేను బాలరాజు కాదు బాలు కాల్ మీ బాలు దుబాయ్ నుండి వచ్చిన దుబాయ్ షేకి మన లేకపోతే ఏం నడవదు ఎట్టు సెట్ మనమే వర్షాకులకి దండం పెడుతుంది ఓకే ఓకే సాయంత్రం అన్నం పెడతా కూర్చో గమ్మతున్నాయా నల్ల కనిపిస్తాను ముంగట అట్లా కనబడతాయి అవి కూలింగ్ గ్లాసెస్ అంటారు ఫ్రిడ్జ్ లో పెడతారా ఫ్రిడ్జ్ లో కాదు బ్రో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటే కూల్ ఉంటది ఎండాకాలం కూడా చల్లగా ఉంటది అవునా నిజమా అయితే ఐస్ క్రీమ్ లెక్కనే చెప్తాను అక్కడ ఐస్ క్రీమ్ అమ్మినవా వాట్ ఈస్ దిస్ బ్రో ఈ ఇల్లిటరేట్ పీపుల్ తో ఏం మాట్లాడినా ఏం అర్థం కాదు వీళ్ళకి లేడీ పిజ్జాస్
స్విట్జర్లాండ్ ఏంటిరా? అదేరా బీఎస్సీ సార్ 70 రొట్టెలు అమ్మరారు. 70 రొట్టె 70 రొట్టె 70 రొట్టె 70 రొట్టె. డబల్ ఇస్తారా? ఛీ, నీ అమ్మ. ఏంది బ్రో మీరు ఇదేనా ఈ డబ్బర్ రొట్టెలు అమ్ముకుంటా కవి మాట మీరు మారయ్యా మారరా? ఏంది పల్లపులు ఏంది, అంగేంది, అలాగేంది, ఆ చెప్పులేంది, డిమార్ట్లో కొన్నారా అవి? 100 రూపాయలు 2 జతలు ఇచ్చారు అవి. అన్నా నమస్తే. నమస్తే. వీళ్ళు అంగి భలే ఉంది. డోంట్ టచ్. డోంట్ టచ్ ఎవడన్నా డోంట్ టచ్ అంటుండు. ఈ కార్ ఏంది, ఆడేవాడు, ఈ కథ ఏంది? ఏ వాడు కింది వాడ కనుక ఉండు. ఆ మనవన్ వల్ల ఫ్రెండ్ కూతురు పట్టుకొని ఎక్కున్నాడు. వాడు వాడు తిరుగుతున్నాడు. వాడేమో చెత్త దొరుకునే వాడు దుబాయ్ పోయినట. వాడు ఇప్పుడు రిచ్ కిడ్ అయినట్టు రాడు. ఇంతకెంత సంపాదిస్తున్నాడు? ఏమో రా వాడిని నడుకోపోరా, వాడిని ఏతున్నా వర్షపడతారు. అప్ప అచ్చా పని గవే గుడ్డలే కథలు పట్టుకున్నాడు. ఈ మైగాడు వాడు ఈ కేర్ నడుకోపో. అవును బ్రో, ఎంత సంపాదిస్తారు? 3 సంవత్సరాలు 3 కోట్లు సంపాదించిన. అవునా 3 నిజమా? కోట్ల 3 కోట్లు అంటే ఏంది మాటలా? మరి ఎన్నేళ్ళు కష్టపడితే 3 కోట్లు రావాలి? ఏమనుకుంటున్నా? మాకు ఎంత సంపాదించినా ఎంత కష్టపడ్డా కూడా పట్ట పైసలు మిగులుతలేవు. వాటికి అవుతుంది. ఘోరంగా కష్టం అవుతుంది మాకు. మమ్మల్ని కూడా తీసుకోవచ్చారా? తీసుకోవద్దా? అరే పోదామరా మనం కూడా. మంచిగా 5 లక్షలు రెడీ చేసుకోరి. అందరిని పట్టుకోవద్దా? చల్ ఇదంతా కాదు పరా. ఏడికి రా, చెప్పేది రా. ఆడేదో మంచి చెప్తా అన్నాడు కదా, ఎందుకు అట్లా చేస్తారు? నువ్వు ఎంత పంట పండించినా కూడా అన్ని రోజులు అన్ని పైసలు వస్తాయారా నీకు? 3 సంవత్సరాల్లో 3 కోట్లు సంపాదించిండ్రాడు. మన జీవితం మొత్తం సెటిల్ అయిపోతారా? సరే రా, ఇప్పుడు ఎట్లా పోతే 5 లక్షలు పెట్టుకోను. 5 లక్షలు నీకు ఎవడిస్తాడు? అరే ఏదో రా, భూమి అమ్ము, ఆవులు అమ్ము, ఏదో అమ్మి పోదాం రా. ఇల్లు ఎవరు కొంటారు రా? భూమి ఉన్న భూమి వ్యవసాయం చేయడానికి ఎవరు లేడు రా. భూమి కొంటాడు ఎవడో కొంటారు రా. ఏదో దుబాయ్ పోదాం రా, పోతే పైసలు వస్తాయి రా. ఇన్ని సంపాదించు, మీరు బాగుపడతారు, నేను బాగుపడతారా? అదే సరేరా, నా ఆవుల బర్రెలు అమ్ము కన్నా అది కూడా ఎంత అంత పట్టుకోండి రా. ముగ్గురం కలిసి 15 లక్షలు పని కట్టి పోతే పోదాం. అరే మీకు ఓకే కదా? మీకు ఓకే కదా? సరేరా మాకు ఓకే కానీ ఫస్ట్ మాట్లాడుకోరా, వాళ్ళతో మాట్లాడుకో. ఒప్పుకున్నారు మా వాళ్ళు. తీసుకోవయ్యా పైసలు తీసుకోవద్దా? మీరు ఏం టెన్షన్ పడకూరి. 5 లక్షల కోసం చూసుకున్నా అనుకో, మీ ఫ్యూచర్ మొత్తం బాగుంటది. 5 లక్షలు ఆవులు అమ్ముతావా, భూమి అమ్ముతావా, ఉన్నా అంత అమ్ముకోరి, ఏం కాదు. ఇప్పుడు 5 లక్షల కోసం చూసుకున్నా అనుకో, జీవితాంతం గిది ఆ వాడల మీద ఆధారపడాలి. ఆ పొలాలు వండాయి పీకాయి అప్పుడే అందరిని దుబాయ్ పట్టుకోతా. ఒక్కొక్క లైఫ్ సెటిల్ అయిపోతుంది. సరేనా? గుండెల మీద చెల్లేసుకుని మరి పోయి పైసలు సేవ్ చేసుకో. నిన్న నమ్ముకున్నావు. ఓ నేను చూసుకుంటా పో. అరే తీసుకోతానట్రా ఒప్పించిన. సరేరా తీసుకో. ఆ భూమి మనకి బేరం పెట్టు. ఆవుల బర్రెలు అమ్ము. ఇంటికాడ అవసరం సాయంత్రం రా, మా మదర్ గిట్ట మాట్లాడి మరి మా వైఫ్ గిట్ట అందరికి చెప్పు, మా భార్యకి చెప్పి ఏదో ఒకటి చేద్దాం. పోదాం పోతే ఉంటున్నా సంపాదించుకోవాలనే కావాలి. పోరి పైసలు సెట్ చేసుకుని రారి. ఓకే ఏం చేసి చేసినావు మా ముగ్గురిని బక్రాలను భలే దొరకట్టినావు. ఏమనుకుంటున్నామో మనది కాన్వెంట్ నాలెడ్జ్ ఇదంతా. ఇది దొరకటేమో కానీ ఇంగ్లీష్ మాట్లాడలేక చచ్చిపోయినామా అని. వాళ్ళు ఇస్తారంట మా 5 లక్షలు. నేను చెక్ చేస్తా కదా, వాళ్ళు ఇచ్చేదాకా వదిలిపెడతాను. ఆ పకరాలు ఉన్నట్టు వాడు ఉన్నాడు కదా మైగాడు, వాడు పకరా లేక మన దొరకబడతా, వాడు పైసలు ఇచ్చేదాకా వాడిని వదిలిపెట్టాయి. ముగ్గురి 15 లక్షలు తీసుకుందామా? నైట్ చెక్ చేసినావా? చలో ఏం చేస్తాను అన్న? మోగడుకుంటానా? ముఖం కాదే, నాట అయిపోయిందా? నాట అయిపోయింది రా, నాట అయిపోయింది కానీ పొలం దున్న పడితే దున్నింది ఎండనే పట్టే. నేను మెల్లమెల్లగా అవుతాను. మరి ఏం సంగతి? 2 నెలలు గిట్టచ్చు. పని పడ్డది నీతోటి? మాతోటి ఏముంటది రా, ఆయాసం చేసేటోళ్ళతోటి. కూర్చొని కూర్చోరు. ఇంకా అప్పు కావాలి నాకు, పైసలు అవసరం ఉన్నాయి. దేనికి? దుబాయ్ పోతా అంటాను, మరి కొంచెం పైసలు అవి ఇస్తేనే అన్న చదివితే నాకు సాయం చేసిన వైటు. ఎన్నైతేనే రా మరి దుబాయ్ పోవాలంటే? 15 లక్షల దాకా అయితే అందరికి. 15 లక్షలు అంటే మరి ఎక్కడికి వెళ్ళైతే రా పైసలు? చూడాలి నువ్వే, ఎడికెళ్ళి అయితే అంటే మనకు ఇష్టం కూడా ఇవ్వలేరు. కానీ ఇప్పుడు 15 లక్షలు అంటే ఏం ఆధారం లేకుంటే ఎట్లా ఇస్తారు ఎవరైనా? మన దగ్గర ఏమన్నా చూపిస్తేనే కదా వాళ్ళు ఇచ్చేది. భూమికాయలు పెడతా. భూమికాయలు పెట్టాను ఇప్పిస్తావా, మరి నువ్వు ఇస్తావా, మరి ఎట్లా? నేను ఇచ్చినాక నీకు ఇట్లా ఏనారా? మళ్ళీ భూమి కాగితాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? నీకు బ్యాంక్ మేనేజర్ తెలుసు కదా, మరి భూమి అడుగుతావా? సరే ఇక మీరు ఇంతగానో అంటారు కాబట్టి ఆ పేపర్లు ఏవో తీసుకొస్తే ఆ బ్యాంక్ మేనేజర్ తోటి మాట్లాడి
మాట్లాడతాం మనోళ్ళే అని చెప్పి దగ్గర వాళ్ళు అని చెప్పేసి మాట్లాడి మరి ఏమంటాడు అనేది కొంచెం అయ్యేటట్టే చూస్తా పని. ఇంట్లో కూడా అందరికి చెప్పి ఉంచాలి. ఇంట్లో కూడా చెప్తాను నేను ఇంట్లో. సరే మరి రేపన్నా కానీ సాయంత్రం అన్నా కానీ పేపర్లు తీసుకొచ్చినాం అనుకో సార్ దగ్గరికి పోతారు రేపు మండే రోజు. సరే జర అయ్యేటట్టు కూడా జర. సరే సరే చేస్తాను. దగ్గర వాళ్ళ దూరపల్లారా మాట్లాడు. ఓకే మాట్లాడతా. డాక్యుమెంట్ తీసుకొస్తే మాట్లాడు. బామ్మా ఎట్లున్నది? మంచిగానే ఉన్నాం. మీరు మంచిగా ఉన్నారు? మంచిగా ఉన్నా. నీ మీదనే ప్రాణం అంతా నీ మీదనే ఉన్నది. నాకు అందరినీ నీ మీదనే ఉన్నాయి. నువ్వు ఎప్పుడు వచ్చినా గానీ అచ్చుడు మనమే కానీ మళ్ళా ఉన్నాం కానీ అయితే ఫోన్ చేయకు, మాట్లాడు. సంపాదించిన పైసలు మన జీవితాలకు సరిపడా సంపాదించిన. నిన్ను కూడా పట్టుకోతా దుబాయ్కి, అందుకే వచ్చిన. నాకెందుకు, నేనెందుకు గాడికి వచ్చిన? అట్లుండదు ఇప్పుడు. అందరూ నువ్వు తాత అందరం పోడే మన దుబాయ్ పట్టుకోవాలి. పల్లెటూరు వాళ్ళు ఇంటి పంపుతామే ముసలు. ఇగో నీకోసం చీర కూడా తెచ్చొచ్చిన. ఇవిడు తీసుకో. నాకెందుకు తెచ్చావు బిడ్డ సీరే? తీసుకో. ఎంత అనుకుంటున్నావు చీర? ఎంత అనుకుంటున్నావు? నాకెవరిక నీకెరక పెట్టిన ఆయన 15,000 చీర అది. నీ 15,000 సీరే నేను ఏడాది వెళ్ళదు. నువ్వు ఎందుకు తెచ్చినావు? ఇన్ని పైసలు ఖర్చు ఇప్పుడు మనకు పైసలు కొదవలేదు, ఒళ్ళు సంపాదించిన. ముసలి ఎట్లా అయితే మేము పోయేటోళ్ళకి ఇంత చాలా సీర తెస్తావా? తిందాం పప్పు. ఎప్పుడు వచ్చినామో ఎప్పుడు తిన్నావు? పప్పు పప్పు ఇంకా చికెన్ మటన్ ఇస్తుందబ్బా. చికెన్ మటన్ అంటే నేను పోయి తెస్తాను, నువ్వు పోయి తేపు. పైసలు తేపు తెచ్చి అని పెట్టినా. ఏమే అచ్చరావు, పొలానికి నీళ్లు పెట్టినావా? తిరుగుతానవా? పెట్టి నేను ఇల్లు ఎందుకు కోరుతానవే? ఏమి కొడతాను అంటే ఇదంతా దావబడితే తిరగబడుతుంది. అప్పుడు కాదే, నువ్వులే ఫస్ట్ లే. నువ్వు అది టీ చెప్తా. నీకు పని ఉందా? నువ్వుదా, నీకు ముచ్చట చెప్తుందా? చూస్తున్నదా? కూర్చో. ఇంకో ఆ పిల్లగాడు ఒక ఆయన దుబాయ్ వేయండు, బాగా సంపాదించిండు. మరి నేను కూడా దుబాయ్ పోదాం అనుకుంటాను. మరి ఏమంటావు మరి నువ్వు? మనకి ఎట్లా వెళ్తుందిరా? పోతానే నేను. ఏం కాదు, మంచిగా ఉంటుంది ఆడ. పోతానంటే ఎట్లా పోతావు? ఎట్లా పోతావు? ఏదో చేస్తా, ఏదో అప్పటికో ఏదో లోన్ తీసి పోతా. అయ్యా లోన్ తీసుకుంటే మళ్ళా వాళ్ళు ఆయనతో ఉన్న భూమిని 4 దయ్యాలు ఉంటే వాళ్ళు జప్తు చేస్తారు. చేసినాక ఎట్లా ఇక ఎవరు చేస్తారే? నీ పైసలు పంపియనా ఆడికి? నాకు ఏమో ఏం పంపిస్తావో ఎట్లా పంపిస్తావో. నీకు పెళ్లి లేదా, పారంటం లేదా? నేను ఒక్కదాన్ని అయితే నన్ను ఇడిచిపెట్టి నువ్వు ఎట్లా పోతే ఎట్లా? ఏం కాదే, అంత సంవత్సరం కాదు. ఉన్న భూమి పోతుంది, నువ్వు సంపాదించకపోతే ఉన్న భూమి పోతుంది. మరి భూమిని చూసుకుంటే వద్దామా? మరి ఎన్ని రోజులు వస్తాయి భూమిని చూసుకుంటా? మరి ఏం చేస్తావో ఎట్లా చేస్తావో నాకు ఎరకలే. ఇక నీ ఇష్టం. వాళ్ళు కొంచెం అదరు పోయి మంచిగా సంపాదించిండే, డబ్బులు సంపాదించిండే. మంచి నేను కూడా పోతే సంపాదించుకోవచ్చు. ఆయన సంపాదించినట్టు నీకు రావనంటే వస్తుంది. ఆయన వాళ్ళు అందరి దొక్క తిరుగుంటది. ఏమో మంది బట్టలు పట్టుకొని పోతున్నట్టు పోతా. ఏమైందో నేర్పుతాను. ఎందుకు ఏడుతున్నావు? నువ్వు ఏడుతా నాకు ఏడిపోతుంది. ఏమో నువ్వు మళ్ళీ ఎట్లా రాస్తావో ఎట్లా చేస్తావో. ఉన్న దయ్యలు పోతాయి. మంచిగానే ఉంటుంది, మంచిగా ఉంటాయి. కానీ అంటే అందరు సంపాదించుకోవాలి. ఆయన మంచోడేనా? మంచోడైతే ఏమో ఏం మంచోడు మోసం చేస్తాడో ఏం చేస్తాడో. నాకు తెలిసి ఈ అయితే పోగానే ఆయన నమ్ముకొని పోతాను. నమ్ముకొని పోయినట్టు మంచిగా ఉండాలి, మంచిగా రావాలి, మంచిగా అప్పు తీర్చుకోవాలి. ఆ దొయ్యాలు అట్లనే ఉండాలి. నీకు పెళ్లి చేసుకోవాలి, అన్ని మంచిగా ఉండాలి బిడ్డ. పోయిరా మంచిగానే ఉంటుంది. సరే తిమ్మని పోతాయా? ఇక పోయిరా. ఇక నేను దేవుని మొక్తా. భగవంతుడా నా కొడుకు మంచిగా రావాలి, మంచిగా ఉండాలి, నేను మంచిగా ఉండాలి, అక్కడ చేసిన కాడ మంచిగా ఉండాలి. తండ్రి నీ బాధ్యత నీకే మొక్తాను. ఇక దానికైతే ఇంట్లో ఒప్పించినవరా? రూపాయి ఓడే సంపాదించుడే. ఆడదాకా పోయి దుబాయ్ షేక్ అనే మోసం చేద్దాం కదా. అవురా, ఎవరో మంచిగా
అన్నా అన్నా నమస్తే అండి. నమస్తే నమస్తే పేపర్లు మన ఈ కట్టెనుకున్న పొలం ఇవి ఇంటికాడ ఒక షీర్క్ అది ఉన్నది, అది అమ్మ పేరు ఉన్నది, ఇట్లా అన్నైతే ఇల్లు ఉన్నాయి. చెప్పినారా మరి ఇంటికాడ? చెప్పి ఇక్కడ చెప్పండి ఎవరు ఇస్తారు మాకు? ఏమని చెప్పారు? ఇప్పుడు ఇది క్రాప్ లోన్ లేదు, ఏం కాదు కదా, క్రాప్ లోన్ లేకుండా ఏం కాదు. ఉన్నా లేకున్నా ఏం కాదు కానీ ఇంటికనైతే చెప్పారు కదా. చెప్పినాం తీసుకోమని. సరే రేపు బ్యాంకు పోయి సార్ని కలిసి మాట్లాడి మళ్ళీ మీకు ఫోన్ చేస్తాం. సరే ఇప్పించుడు మెల్లగా ఇచ్చుడు ఎట్లా ఇప్పిస్తా గానీ మీకు దుబాయ్ పొమ్మని ఆలోచన ఇప్పించినోడు కానీ వాడు మంచోడేనారా మరి? మన దోస్తే చిన్నప్పటికి వెళ్ళి దోస్తులే నమ్మద్దురా, దోస్తులే నమ్మద్దు, మంచోనే అసంటోడు కాదే మంచోడు. ఎవరికి వాళ్ళని పంపించిండా మరి? వాడు పోయిండు కదనే, వాడు పోయిండు కాబట్టి నమ్ముతాను. దోస్తు కూడా పట్టుకున్నా, దోస్తు కూడా మొత్తం ఇలా రిచ్ చూడు. దోస్తు అని చెప్పి అతిశాన్ని ఇచ్చి ఊకే నమ్మద్దు అందరినీ. నీ పని నువ్వు చేసుకుంటా ఏం పని చెప్తాడు అనేది కూడా చూడాలి. మంచోడు, అన్ని తెలుసుకోనే, అన్ని వివరంగా తెలుసుకున్నా. సరే ఓకే. సరే. 1 week later. హలో, మై ఏడున్నారా? నేను ఇంటి దగ్గర ఉన్నావు నాన్న. ఓకే ఓకే. ఇది బ్యాంక్ సార్ తోటి మాట్లాడినా 2-3 days లా లోన్ ఓకే అవుతుంది అని చెప్పిండు. అదే నీకు చెప్దామని కాల్ చేసిన. సరే అన్న, థ్యాంక్ యూ అన్న. సరేరా ఓకే. సరే అన్న. ఓకే. దుబాయ్ కేక్ నీకు అన్నం పెడుతుంది. నమస్తే నమస్తే. ముద్దు ముద్దుగా భలే దొరకారా, రండి. ఏంటైనా డబ్బులు 15 లక్షలు నేను సూపర్ రా. ఇక పోడే కదరా. పోదాం పనికి. ఇప్పుడే కాదు దానికి ఒక ప్రాసెస్ ఉంటది. మీకు పాస్పోర్ట్ వస్తుంది మొత్తం. మీరు ఆలోపు వారం 10 రోజులు పడితే టైం. బట్టలు కొనుక్కోండి, ఈ బట్టలు వేసుకొని రాకు మంచిగా రెడీ. మొన్న మా అత్తగారు ఇట్లా కొత్త కొత్త ఎట్లుండే అట్లా వేసుకోరు, అన్న చెప్పి గట్ల చెప్తాను వేసుకోమని, కొత్త వేసుకోవాలి. తమ్ముడు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుండే. తీసుకెళ్తా, మారుస్తా, మీ జీవితాలని మారుస్తా. మరి పాస్పోర్ట్ లేదు కదా, మొత్తం నువ్వు చూసుకుంటావు, మాకేం తెలియదు. మొత్తం నేను చూసుకుంటా. వారం రోజులలో మొత్తం పని అయిపోతుంది. మీకు నేను టైం చెప్తా, మనిషిని పంపిస్తా, కార్ వస్తుంది. చక్కగా కార్ ఎక్కుర్రి, డైరెక్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్, దుబాయ్ దిగుడే. సరే అన్న, మరి పోయొద్దు. సరే మేము పోతాము, చూసుకొని కానీ తీసుకో. అన్న ఇస్తాను, చెప్పు మరి మన. ఓకే ఓకే ఓకే. మామ వాళ్ళు పైసలు తీసుకొచ్చారు ఇప్పుడే. నేను కార్ తీసుకొస్తా, రాత్రి ఊళ్ళకి జంప్ అయిపోవాలంతే. చెల్లో వస్తున్నా. ఇది వచ్చింది, అన్ని వచ్చినాయి. అమ్మా పోదానియా? పోతానా? పోతానా? వచ్చింది. పోయిరా, మంచిగా పోయిరా. మళ్ళా నాకు ఫోన్ చేయి మరి. చెప్తా, ఫోన్ పంపిస్తా నీకు అడిగి అయినాక. ఫోన్ పంపిస్తా నీకు, పెద్ద ఫోన్ పంపిస్తా. ఫోన్ చేయి, మంచిగా ఉండు. అక్కడ వాళ్ళ సంగతి అంతా తెలుసుకో. తెలుసుకుంటా. అటు ఇటు ఉరకకు. ఎటు ఉరుకుతానే నేను. జర మంచిగా పోయిరా. సరేనే పోతానే. కార్ వస్తుంది. పోయిరా. కార్లోనేనా? కారు పంపిస్తాను మనడు. పోయిరా. బాయ్, పోతున్నాయి ఇక. ఏడిపోతున్నావురా నువ్వు? దుబాయ్ పోయి వేసుకున్న బట్టలే హారేవి. దుబాయ్లో అందరు ఇట్నే ఉంటారు. ఇంకా పాతకాలంలో ఇక షర్ట్ ప్యాంట్ అనుకుంటున్నావా? స్టైల్ మంచిగా ఉందిరా నీ స్టైల్. కానీ మరి అన్ని తెచ్చుకుంటాను మరి కదా, చిన్న బ్యాగ్ తెచ్చుకున్నావు మరి. బ్యాగ్లో నల్లో పెట్టిన, ఇది జస్ట్ మన సామాన్ అయితే. కానీ మన నీ బ్యాగ్లో చేయలుకున్నాడు. వర్షం పడుతుంది, ఇంట్లో పెట్టచ్చు.
నువ్వు కూడా పెట్టిరా బ్యాగ్ అట్లే ఆడుతుంది. ఇంతగా రమణాకర్ రెడ్డి అరే వాడిని అప్పుడు రమ్మన్నారా, టైం ఏమో నాకు గింత అయితే అని, కార్ వచ్చే టైం అయింది, వాడు ఇంకా రారే, ఎడవేడు రాడు. వస్తున్నట్టు చూడు. బాగా వస్తాడు. లాగేజ్ బ్యాగ్ లో పెట్టినా టైం అవుతుంది, కార్ వచ్చే టైం అయింది. లగేజ్ బ్యాగ్ అప్పుడే తమ్ముతో పంపించాడు ఇట్లా మొత్తం ప్లాన్ అందుకే సింగిల్ బ్యాగ్ ఏమైంది రా వీడు 12 9:30 అయ్యింది, ఇంకా రాడేర్రా వాడు. ఎవరా బబ్బీ? నాకేమో తేడా కొడుతుంది, ఏదో అదురుతుంది. తేడా ఎందుకు కొడుతుందిరా, ఆడు ఎవడు అనుకుంటున్నావు రా, నా జాన్ రాడు, వాడు మొత్తం చెప్తాడ్రా. వస్తాడ్రా ఆగు. ఏమారా ఎదురా కారు ఎదురా తోడున్నా లేదా భూమి పట్ట పెడితే అంత బ్యాంక్ లో పెడితే ఒప్పడా వస్తాడ్రా ఆగురా, ఎందుకు ఎగిరిత పడతావు, అక్కడ ఆగు. I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll దుబాయ్ అన్నాడు, షేక్ అన్నాడు, షేక్ అడిక్ట్ అన్నాడు, దున్నపోతలో అన్నాడు. అయిపోయింది బాయ్, మనం మోసపోయినాం. వాడు చేస్తాడు వాడు బాయ్ బాయ్ అనుకుంటే మనం చేసిండు. మా అవనం జాన్ అన్నాడుగా అన్న, జాన్ అన్నాడుగా అన్న, లేపన్నా లేపు, ఫస్ట్ పోయి లేపు. అరే దున్నపోతలు అనవులే ఏ రాని బాయేడి నువ్వు వేడరా, నీ బ్యాగ్ ఏమదిగా భూమి మొత్తం పట్ట పోసుకొని అంత బ్యాంక్ లో పెట్టించినావు. వాడు ఎవరు అత్తడు, ఇప్పుడు 3 అయింది, మా అబ్బాయి నన్ను తిడతారు. బాయ్ బాయ్ అసలు ఆ పైసలు వాడు నువ్వు ఏమైనా వేసుకోరా. అరే నువ్వు అడుకుంటూ ఏమైనా వేసుకున్నా తెలియదు, నేను మిగుతాను. నాకు దుబాయ్ అద్దేం వద్దురా, నా 5 లక్షలు నాకు ఇచ్చేయి, నేను పోతానా ఉండు. అరే నువ్వని అర్థం చేసుకోరా, వస్తాడ్రా వాడు, నా జాన్ రా వాడు. ఏం అర్థం చేసుకున్నా, బొంగ అర్థం చేసుకోవాలా? ఏం చేస్తావు పొద్దుగాల కనుక నా పైసలు నాకు కొట్టు, నేను పోతున్నా. అరే అరే లేదురా, చెప్పేదిరా, వస్తాడ్రా వాడు, దగ్గర దాకా రావచ్చురా, ఒక్కత్తరాడు దగ్గర దాకా రావచ్చు, ఇక్కడ రాడు. మోసం చేసి వాళ్ళ పైసలు నా పైసలు ఇప్పుడు పోతే నాకు ఇంతవరకు అనుకుంటుంది పైసలు ఎట్లా నమ్ముతా గింట మూతం చెప్తావు. పొలం బాయే వాడు మోసం చేసి ఎంతో ఆస్తుడు పోతుని ఇంత ఘోరం చేస్తారు. ఇప్పుడు నా బతికెట్లా, నా కథ ఎట్లా? ఏమైంది ఏమైపోతున్నట్టు కదా, పోలేదా? వాడు మొత్తం మోసం చేసిండని, వాడు మొత్తం నమ్మించిండు, మోసం చేసిండు, పైసలన్నీ పట్టుకొని వెళ్ళాడు. ఉన్న దొయ్యలు వాయే, ఉన్న భూమి అందులో పెడితే ఇక భూమి పోద్ది, అది వద్ది ఇది వద్ది. నువ్వు చేసేది ఒక్కటా నువ్వు చేసేది? మరి ఏంది ఏంది ఇదేంది? నేను అద్దానండి వాడేసంటోడు అని నేను అన్నా. మంచోడు అనుకున్నాడు, మంచోడు మిరుగులకు ముద్దుగుండగానే అయిపోయానా? మన మాటలు నమ్మినావు, అన్ని నమ్మినావు. ఉన్నది వెనక ఎట్లా బతావు? పెళ్లి లేదా, మారాటం లేదా, ఏది లేదా, ఎట్లా నెత్తి పట్టుకొని సావాలి. నేను ఉండేందుకు రైగా పాలల ముందర పగళ్ళ ముందర ఇలా కథనం కాబట్టి ఏడ్చే వాళ్ళకి గోస అనిపించి ఎట్లా రైగా నిన్ను ఇప్పుడు ఎట్లా చేసుడు పోది అత్తివి ఎట్లా చేసుడురా? ఏడవకంటే ఏమున్నది మనకు మరి ఈ కాడ చిన్న చెప్పినట్టు చేసుకొని మన దొయ్యలు మనం తెచ్చుకోవాలి అని కాడ పెట్టుకుంటుంది, దొయ్యలు పెట్టుకోవచ్చు. చేసినోడికి చేసి మంచోడు అంటే 4 రోజులు బట్టి నేను చెప్తానే ఉన్నా, అక్కడికి ఆయన వేసంటోడు అని. ఆయన మంచోడు, నేను నమ్మినట్టు. నీకు పెళ్లి లేదా, ఏమి లేదా, నాకు చేత కదా, రెక్కలేవా, ఎట్లా బతుకుతావురా మనం? మందులు ఎట్లా కలుస్తాము? ఇంకోసారి ఎవరి మాటలు పట్టుకొని ఎవరితో నేను నొప్పినట్టే ఇంటా, కష్టం చేసుకొని బతుకుతా. కానీ ఎవరి అట్లా పెద్ద ఎత్తులో పోను, ఏం చేయ నేను చెప్పినట్టే ఇంటావా? అద్దు ఇక మనం ఉండే తీరుగానే ఉండాలి. ఇక ఎట్లా చెప్తా నీ మనవాడి గురించి తెలిసిందా? ఏమైంది మా మనవాడికి? ఏమైంది అంటే ఏం చేసాడు మా మనవాడు?
మనోడు ఊళ్ళో పోరాళ్ళందరినీ దుబాయ్ తీసుకుపోతా అని 15 లక్షలకు ముంచిండు. అయ్యో నా మనోడు గట్ట చేసిందా, అయ్యో గట్ట చేసిందా. హలో, అరే ఎక్కడన్నావురా? నేను బయట ఉన్నా, చెప్పు. అరే మీ అమ్మకి అటాక్ ఇచ్చారా? అవునా, ఇప్పుడు ఎక్కడుంది? ఇంటి దగ్గరనే ఉంది, నేను చూడాలంటుందిరా. నేను వెంటనే వస్తున్నా, ఒక్క నిమిషం. తప్పు చేసుకుని అందరు చేస్తారు, తప్పు తెలుసుకొని మారినోడే గొప్ప. ఇక నుండి నువ్వు తల దించుకునే పనులు ఏ ఒక్కటి చేయను నాయనమ్మా. నువ్వు తల ఎత్తుకొని బతికేళ్ళ పనులు చేస్తా. ఎలానైనా నువ్వు తొందరగా కోలుకొని బయటికి రా నాయనమ్మా. నువ్వు తప్ప నాకు ఎవరు లేదు. నేను పూర్తి చేయాల్సిన పని ఇంకొకటి మిగిలింది నాయనమ్మా. అదొక్కటి పూర్తి చేసుకొని వస్తా. ఆలో నువ్వు జాగ్రత్తగా ఉంది. అన్న ఏం లేదన్న, అర్జెంట్ గా 3 అకౌంట్ నెంబర్లు ఇస్తా. వెంటనే 5 lakhs ఈచ్ ట్రాన్స్ఫర్ అయిపోవాలి. ఓకే, ఇక అకౌంట్ నెంబర్ రాసి ఇచ్చేసి ట్రాన్స్ఫర్ చేద్దాం వెంటనే. సరే అన్న. ఓకే, దాని ట్రాన్స్ఫర్ అయిపోయినా. థ్యాంక్స్ అన్న. ఓకే, రైట్. లక్షలు నా అకౌంట్ కాబట్టి దేవుడు ఉన్నాడు, నా పైసలు నాకు వచ్చినాయి. మా అమ్మాయి చెప్తే విషయం కుదరవు. నా పొలాన్ని ఇరిపించుకుంటా. I can see it in my eyes. Truth gon' surface every time, even when no one's my shadow in the room full of